హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తమిళనాడులో ఈ మధ్యకాలంలో తమిళ సూపర్ స్టార్ శ్రీ విజయ్ గారు స్థాపించిన టీవీకే పార్టీ కరూరులో నిర్వహించిన ఒక రోడ్ షోలో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది మరణించడం జరిగింది. ఎంతోమంది గాయపడడం కూడా జరిగింది. ఈ విషయంగా ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఇలాంటి తొక్కిసలాటకి కారణం ఎవరంటే ప్రతిపక్షం వాళ్ళేమో మేము పెర్మిషన్ తీసుకొని పూర్తిగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సభ పెట్టుకోవడం జరిగింది. పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకుండా ఈ తొక్కిసలాటకి కారణమయ్యారు అని చెప్పి అధికార పక్షం మీద ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. అదేవిధంగా అధికార పక్షం పోలీసులు ఇంతమందితో మీటింగ్ పెట్టుకోవాలి, ఈ ప్లేస్లో పెట్టుకోవాలి అని మీకు కొన్ని నియమ నిబంధనలతో వాళ్ళకి పెర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఏ నియమాలను కూడా పాటించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సభ నిర్వహించుకొని ఇరుకు రోడ్లలో సభ నిర్వహించుకొని ఈ తొక్కిసలాటకు కారణమయ్యారని చెప్పి అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడగా ప్రతిపక్షానికి కానీ అధికార పక్షం కానీ ఏ విధమైన నష్టం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పూర్తిగా నష్టపోయేది సామాన్య ప్రజలు మాత్రమే. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సెలబ్రిటీ కానీ ఏ విధమైన సభ పెట్టినా జనాలు భారీ ఎత్తున ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఆ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళైనా కావచ్చు, లేదా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళైనా కావచ్చు. కాకపోతే బయట లైవ్లు, టీవీలో లైవ్లు, ఛానల్లోని ఈ దృశ్యాలన్నీ కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు ఆ ఏరియాలో భారీ ఎత్తున జనాలు ఉండేటట్టు చూసుకుంటున్నారు. దీనికి వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇరుకు రోడ్లోని చిన్న చిన్న రోడ్లోని మీటింగులు పెట్టడం వల్ల కొద్ది తక్కువ మంది జనం వచ్చినా ఆ రోడ్డు పూర్తిగా వాళ్ళందరినీ కవర్ చేసేయడం వలన ఎక్కువ జనం వచ్చేటట్టు కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు పూర్తిగా ఇరుకైన రోడ్లలోనే ఈ రోడ్ షోలు చేయడం జరుగుతుంది. ఇలా చిన్న చిన్న రోడ్లలో రోడ్ షోలు చేయడం వలన ఆ రోడ్డు కెపాసిటీకి మించి ప్రజలు రావడం వల్ల ఇలాంటి తొక్కిసలాటలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈరోజు ఏ సభకైనా పోలీసుల వద్ద ముందుగా పెర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు పోలీసులు వాళ్ళకి ఎన్నో నియమ నిబంధనలు ఇచ్చి వాళ్ళకి పెర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టం ఏమంటే ఇక్కడ ఏ పార్టీ కూడా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఆ నియమ నిబంధనల్ని ఎక్కడా పాటించడం జరగదు. కాబట్టి ఈ తొక్కిసలాట్లు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగేటప్పుడు పోలీసులు మాత్రం వాళ్ళు ఇచ్చే నియమాల ప్రకారమే వాళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి హద్దు దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టపోయేది ఎవరంటే సామాన్య ప్రజలు. ఏ సెలబ్రిటీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తొక్కిసలాట్లో చనిపోయినట్లు మనం ఎక్కడా చరిత్రలో వినలేదు. ఏ మీటింగ్ జరిగినా ఏ సభ జరిగినా తొక్కిసలాట జరిగితే నష్టపోయేది చనిపోయేది సామాన్య ప్రజలే. ఈరోజు ఈ తొక్కిసలాట జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఎవరి మీద కేసులు ఉండవు, ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఉండవు. మహా అంటే ఈ సభను నిర్వహించిన వాడిని అరెస్ట్ చేస్తారు, వెంటనే బెయిల్ వచ్చేస్తుంది, అంతే, అక్కడితో ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ నష్టపోతుంది సామాన్య ప్రజలు. ఇక్కడ ఇలాంటి తొక్కిసలాటలు జరిగేటప్పుడు తప్పు ప్రతిపక్షానిదా అధికార పక్షానిదా పోలీసులదా అని ఆలోచించడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఇక్కడ నష్టపోతుంది సామాన్య ప్రజలు. కాబట్టి జాగ్రత్తలు కూడా ఈ సామాన్య ప్రజలే తీసుకోవాలి. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మీటింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, చిన్న చిన్న చంటి పిల్లలను కూడా వేసుకొని చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి సభలకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారా డబ్బులుగా వస్తున్నారా అనేది అనవసరమైన విషయం. కాకపోతే ఇక్కడ ఏమైనా
జరగకూడని ఘటనలు జరిగితే నష్టపోయేది ఇటువంటి సామాన్య ప్రజలే. ఈరోజు ఒక రాజకీయ నాయకుడి మీటింగ్ వినాలంటే ఈ రోజుల్లోని మీటింగ్ దగ్గరికే వెళ్ళి వినాల్సిన అవసరం లేదు. ఈ టీవీల్లోని సామాజిక మాధ్యమాల్లోని ఇమీడియట్గా తొందరగానే లైవ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి సామాన్య ప్రజలు ఇలాంటి మీటింగులకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం మంచిది. మరీ బాగా జనం ఉంటే అలాంటి మీటింగులకి వెళ్ళకపోవడం వాళ్ళకి చాలా వరకు మంచిది. మనకు రాజకీయ నాయకుల మీద కానీ సెలబ్రిటీల మీద కానీ అభిమానం ఉండొచ్చు, కానీ మన ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి వాటికి వెళ్ళడం వల్ల మన కుటుంబానికి మన మీద ఆధారపడిన వారికి ఎంతో ఇబ్బంది కలుగజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా ఇలాంటి మీటింగులు జరిగేటప్పుడు పోలీసుల వారు ఓ నిర్దిష్ట నియమ నిబంధనలు ఇచ్చి అలాంటి వాటిని తూచా తప్పకుండా అందరూ ఆచరించేటట్టు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి తొక్కిసలాటలు జరిగి అమాయక ప్రజలు చనిపోవడం కానీ నష్టపోవడం కానీ జరగకుండా ఉంటుంది.